సభకు నమస్కారం. ఇంతకుముందు తిరుపతిరావు గారు చెప్పిన తర్వాత, జేకేఎస్‌సి పనిని మనం చూసిన తర్వాత, మనందరి బాధ్యత ఎంత ఎక్కువగా పెరిగిందో మనకు అర్థమవుతుంది. కశ్మీర్ రాజ్యము జమ్మూ, కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు లదాఖ్ అని ఇట్లా 3 భాగాలుగా ఏమైతే ఉన్నదో, ఈరోజు మనం దీన్ని ఒక భారతదేశంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, మనం ఒక విధంగా ఎంత ఈ దేశానికి నష్టం కలిగించి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాము అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అనూప్ పిల్లై గారు చెప్పిన దాంట్లో లాస్ట్‌ది ఒకటొచ్చింది. ఒక లాస్ట్ వాక్యం, వార్ ఆఫ్ నెరేటివ్స్ అని. అంటే ఈరోజు గత కొద్ది రోజుల క్రితం మనం జంతర్ మంతర్ దగ్గర చూసినట్టయితే కూడా, ఆ మొత్తం వాతావరణం అంతా నిర్మాణం అయిన తర్వాత దేశంలో ఒక అభిప్రాయం ఏర్పడిపోతుందంటే, ఈనాటి జెన్ జీ అంతా కూడా ఈ విధంగా చేస్తుంది, దేశ వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొంటుంది అని వాస్తవంగా అది కాదు. అంటే ఒక నెరేటివ్ ఎలా తయారు చేస్తారో దాన్ని బట్టి మిగతా సామాన్య ప్రజల యొక్క అభిప్రాయాలు అలా ఏర్పడిపోతుంటాయి. ఇక్కడ వాస్తవమైన విషయం ఏమిటి అని ప్రజలకు తెలియజేయడం కోసమే జేకేఎస్‌సి ఉన్నది. వాస్తవంగా ఈ దేశం విభజన జరిగినప్పుడు 1947 ఆగస్టు 14కు ఈ విభజన జరిగినప్పుడు, మనము మత ప్రాతిపదిక పైన ఒక భూభాగాన్ని అలా విడివిడిగా ఒక భాగాలు చేసి పంచుకుంటే ఈ సమస్య తీరిపోతుందేమో అని అనుకున్నాం. మనం కాకపోయినా ఆనాటి ప్రజలు కొద్దిమంది అనుకుని ఉండొచ్చు, మన నాయకులు అనుకుని ఉండొచ్చు. కానీ వాస్తవంగా ఒక రాబోయే పెద్ద సమస్యకు ఆ రోజు నాంది పడింది. ఇంతకుముందు కూడా వచ్చిన పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు అనౌపచారికంగా 1971లో బంగ్లాదేశ్‌ని పాకిస్తాన్ చేతి మీదుగా మనం విముక్తి ఇచ్చిన విషయం వచ్చినప్పుడు, ఆ రోజు దేశ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారిని పాకిస్తాన్ చేతుల మీదుగా ఉన్నటువంటి ఆ బంగ్లాదేశ్‌ని మనం విముక్తి చేశాం, నువ్వు దుర్గా అది అని చెప్పి అన్నారని చెప్పేసి పొగిడారు. సాక్షాత్ బహుశా వాజ్పేయి గారు కూడా పరంపూజ్ శ్రీ గురూజీ, ఆర్ఎస్ఎస్ యొక్క రెండవ సరసంఘ చాలకు, ఆ రోజు హెచ్చరించారు. ఈరోజు దేశాన్ని ముక్కలు చేసినట్టు పాకిస్తాన్ని మనం ముక్కలు చేశామని చెప్పేసి మనం సంతోషపడుతుండొచ్చు, కానీ మనం సహకరించినటువంటి బంగ్లాదేశ్ మనకు భవిష్యత్తులో మేకే కూసుంటుంది అని చెప్పి హెచ్చరించారు. ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి దేశ విభజన అనేటువంటిది సమస్యలకు ఎప్పుడు పరిష్కారం కానే కాదు. అందుకే 1925లో ప్రారంభించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఎప్పటికీ కూడా మళ్ళీ మనము మన అఖండ భారతాన్ని సాధించాలి అనేటువంటి విషయంగానే మనం పనిచేస్తూ ఉన్నాం ముందరగా. అదృష్టం ఏంటంటే, ఇన్ని రకాలుగా సరే, పాకిస్తాన్ ఆకుపడి కాశ్మీర్ ఉంది, చైనా ఆకుపడి కాశ్మీర్ ఉంది, పాకిస్తాన్ ఆక్రమించి చైనాకు దారాదత్తం చేసిన కాశ్మీర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నెమ్మదిగా మన దేశంలో ఈరోజు ఒక సంఘమని కాదు, సంఘ లాంటి ఆలోచనలో ఉన్నటువంటి అనేక సంస్థలు, అనేక మంది వ్యక్తులు ఈ దేశం యొక్క అఖండత్వం కోసం నిరంతరం పోరాడుతూ, చెప్పాలంటే త్యాగాలు చేసిన కారణంగా ఈరోజు హిందూ సమాజంలో ఒక మార్పు నెమ్మదిగా వస్తూ ఉన్నది. చక్కటి మార్పు. మనందరి అదృష్టం ఏమిటంటే, ఆ మార్పు చాలా వేగంగా వస్తున్నటువంటి తరుణంలో మనం ఈరోజు ఉన్నాం ఇక్కడ, ఈ భూమిపైన, ఈ దేశంలో, అది కూడా భారతదేశంలో జీవించి ఉన్నాం. ఇక్కడ జేకేఎస్‌సి స్టడీ సెంటర్ సంబంధించిన పని చూసినప్పుడు, దీని యొక్క ఆవశ్యకత ఈ పని పెరగడానికి కావాల్సిన ఆవశ్యకత మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా చాలామందిలో మన దేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ కాకుండా మిగతా భూభాగాలు ఉన్న వాళ్ళందరికీ జమ్మూ కాశ్మీర్ని చూసేటువంటి దృష్టికోణము వేరే విధంగా ఉంటుంది. మిగతా భారతదేశాన్ని ఒక రకంగా చూస్తారు. జమ్మూ కాశ్మీర్ విషయం వచ్చేసరికి అక్కడ కూడా ఇప్పటికీ ఆర్టికల్ 370 రద్దయింది, అక్కడ ప్రభుత్వాలు మారినాయి. అయినప్పటికీ మొన్న బహుశా 5వ తేదీ నాడు అక్కడ మళ్ళీ ప్రొటెస్ట్ అవన్నీ కూడా జరిగాయి కొద్దిగా. కానీ గుర్తుపెట్టుకోవాలి, బహుశా ఈరోజు రామ్ మాధవ్ గారిది కూడా ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఏవైతే అక్కడ జరుగుతున్నాయో ప్రొటెస్ట్గా, అవన్నీ కూడా స్థానిక ప్రజల యొక్క మనసులో ఉన్న విషయాలు కావు. కాక్రోచ్ పేరు మీద వాళ్ళు ఏదైతే ప్రదర్శన చేస్తున్నారో అది ఈనాటి జెన్జీ యొక్క మనసులో ఉన్న విషయం కాదు. దోస్ పీపుల్ నెవర్ రిప్రజెంట్ ది ఎంటైర్ కంట్రీ. కానీ ఈ విషయాన్ని మనం ఎక్కువగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలిగాం. అందుకే ఈ సంవత్సరం మనం వందే మాతరం కూడా పాడుకున్నాం. ఇంతకుముందు పూర్తి వందే మాతరం సంబంధించినటువంటి శతజయంతి ఆ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కానీ ఈ పేరు మీద కశ్మీర్ విషయం, కార్గిల్ విజయ్ దివస్ కావచ్చు, రేపు పొద్దున అక్టోబర్ మనకు యాక్సెషన్ డే వస్తుంది, ఇవన్నీ
ఉపయోగించుకొని ముఖ్యంగా అత్యధిక కాలేజీలలో మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా భాగ్యనగర్లో కూడా మనము కశ్మీర్ విషయంలో ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో ఉన్నటువంటి వాస్తవ విషయాలు ప్రస్తుతము గతము అంటే చాలా దూరం నుంచి కూడా అవన్నీ కూడా ఈనాటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవ్రీ 15-20 ఇయర్స్కి ఒక తరం మారిపోతుంది. మనం అందరం అనుకుంటున్నాం 2012లో కదా మనం మొదలుపెట్టింది ఇది, ఇప్పుడు బాగానే పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి. ఈ 2026 వచ్చేసరికి 14-15 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక జనరేషన్ తయారై వచ్చేసింది. అది ఈ జనరేషన్ అంతా ఎవరు ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ ఏదైతే మనం జెన్ జీ గురించి ఆల్ఫా గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు 2014 కంటే ముందు భారతదేశం ఎలా ఉండే చూసిన వాళ్ళు కాదు. వాళ్లకు పుట్టుకతోటే ఇప్పుడు అన్ని సౌకర్యాలు అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ కష్టాలు అనేటువంటి ఎట్లా ఉండదో తెలిసిన వాళ్ళు కాదు. కాబట్టి దే విల్ బీ ఈజీలీ క్యారీడ్ అవే అంటుంటాం. అంటే వాళ్ళు కొద్దిగా ఏమాత్రం అట్లా కొద్దిగా ఏదైనా ఒక పూతన లాగానో ఒక మారీచు ఏమంటాం వేషాలు అట్లా వచ్చిన దాన్ని వాళ్ళు సులభంగా దాన్ని నమ్మేస్తూ ఉంటారు. అందులో ఈరోజు ఈ వార్ ఆఫ్ నెరేటివ్స్లో యావత్ ప్రపంచంలో భారతదేశం పైన ఒక ఏమంటాం నలుదిశల దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే చూస్తున్నాం మనం నెమ్మదిగా భారత్, ఇండియా కాదు నేను భారత్ అంటున్నాను, భారత్ అన్ని విషయాల్లో మనం ప్రగతి సాధిస్తూ ముందుకెళ్తున్నాం. ప్రజల్లో కూడా ఒక విధమైనటువంటి దేశభక్తి భావన, ఒక క్రమశిక్షణ, అనుశాసనము లాంటివి నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎదుగుదల, భారత్ యొక్క ఎదుగుదల అన్ని రకాలుగా ఆర్థిక విషయాల్లో కావచ్చు, సాంస్కృతిక విషయాల్లో కావచ్చు, ప్రపంచం చైనా వాళ్ళు చెప్పుకునే వాళ్ళట భారతదేశం ఒక 1000 సంవత్సరాల పాటు మమ్మల్ని పరిపాలించింది, లేకుంటే మమ్మల్ని ఇండియా కాంక్వర్డ్ చైనా ఫర్ నియర్లీ 1000 years వితౌట్ షెడ్డింగ్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అని అంటుంటారు. అంటే రక్తపు చుక్క కార్చకుండా మనం వేరు దేశాలను మన యొక్క ప్రేమ, ఆత్మీయత, మన యొక్క జ్ఞానం, మన జీవన విధానం దీన్ని ఆధారం చేసుకుని వాళ్ళని మనం వేయలేం. ఇతర దేశ జాతుల్లాగా మనపైన దాడులు చేసినా మనం చేయలేదు. కానీ గతంలో జరిగినటువంటి రకరకాలుగా ఆ దాడులు కావచ్చు, మనలో వచ్చిన లోపాలు కావచ్చు, మనలో వచ్చినటువంటి అనైక్యత కావచ్చు, మనలో పెరిగిన స్వార్థం కావచ్చు, వీటన్నిటి కారణంగా మన దేశం అప్పుడున్నటువంటి ఆ విశ్వగురు స్థానం నుంచి నెమ్మది పతనమైంది. కానీ దీన్ని మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేస్తున్నాం. 100 సంవత్సరాల సంఘ కావచ్చు, మిగతా అన్ని సంవత్సరాల యొక్క ప్రయత్నాలు కావచ్చు, ఈరోజు మనం ఒక గ్రాఫ్ మళ్ళీ పురోగతి దిశలో వెళుతూ ఉన్నది. ఈ ఎదుగుదల అతి సహజంగా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా అనేక దేశాలు, పక్కనే ఉన్న చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, దూరంగా ఉన్న అమెరికా కావచ్చు, ఎవరైనా కావచ్చు ఉండొచ్చు. మన దేశ ప్రధానమంత్రి గారు వెళ్తే అక్కడ ట్రంప్ చేతులు కలపవచ్చు అని చేస్తుండొచ్చు, కానీ వెనక చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటారు, మనకు తెలుసు. కాబట్టి భారత్ ఎదుగుతున్నటువంటి దాన్ని సహించని శక్తులు మనం ఎలాగైతే 2047 2050 అట్లా ఏదైతే భారత్ విశ్వగురు కావాలని కోరుకుంటున్నామో, దానికోసం ప్రయత్నం చేస్తున్నామో, అందులో భాగంగా ఇప్పుడు జేకేసీ జరుగుతున్నటువంటి పని ఇట్లా అనేకం ఉన్నాయో, వాళ్ళు కూడా ఊరుకోరు కదా. ఆ మధ్య పిఎఫ్ఐ వాళ్ళు అవన్నీ చూసినప్పుడు బయటపడ్డప్పుడు వాడు 2047కు మొత్తం భారతదేశం మొత్తం ఆకుపచ్చ రంగు వేసి పెట్టాడు. అంటే వాళ్ళు ఊరుకోరు కదా. కాబట్టి మనం రాబోయే రోజులలో ఈ బ్యాటిల్ లేకుంటే ఈ వార్ని మనం తప్పకుండా గెలుస్తాం, ప్రొవైడెడ్ మనం కూడా ఏదో ఇంకా కేంద్ర ప్రభుత్వంలో అక్కడ మోదీ షా ద్వయం ఉన్నది, వాళ్ళు ఇంకా అన్నీ చేసేస్తారులే అని వాళ్ళ మీద వేసేస్తే మాత్రం అది ఎప్పుడు జరగదు. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క మన సమాజం, దేశం గురించి కొద్ది గొప్ప ఆలోచించే ప్రతి వ్యక్తి యొక్క భాగస్వామ్యం దీంట్లో అవసరం ఉన్నది. ఇక్కడ సంఘం కూడా ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఇదే పనిని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నది. 100 సంవత్సరాలు ఏ వేగంతో అయితే ముందుకెళ్ళాం మనము, దాన్ని చాలా వేగంగా ఇంకా రెట్టింపు 3 చేస్తూ రాబోయే రోజులలో సమగ్ర వికాసం సమాజంలో మనం తీసుకొని రావాలనుకుంటున్నాం. అందులో ఇవన్నీ కూడా వస్తాయి. ఇంతకుముందు చెప్పారు అనుపిల్లే గారు, మనం టూర్స్ వెళ్తుంటాం. ఇక్కడ ముఖ్యంగా యువతని మనం ఎంకరేజ్ చేయగలుగుతామా? ఎక్కడెక్కడో విదేశాల్లో అక్కడిక్కడ పోవడం కాదు, మన దేశంలో ఎన్ని గొప్ప ఉన్నాయి. ఇక్కడ ప్రత్యక్షంగా సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంట, ప్రత్యక్షంగా మనం వెళ్ళి పాల్గొని చూసినప్పుడు మనకు తెలుస్తుంది. ఇంతకుముందు రాకా సుధాకర్ జీ మేమంతా కలిసి మాట్లాడుతున్నప్పుడు వారు ఆ పేర్లన్నీ అట్లా అవలోకగా చెప్తూ వచ్చారు. అంటే అందరికీ అట్లా ప్రత్యక్షంగా చూస్తే మనకు ఆ విషయాల పట్ల అవగాహన వస్తుంది. ఈ మధ్య మనం సింధు దర్శనం అని కూడా ఒకటి మొదలు పెట్టాం మనం. బహుశా 10-12 సంవత్సరాలు అవుతున్నట్టుంది అనుకుంటా సింధు దర్శనం కూడా. అంటే ఇవన్నీ ఏమిటంటే లేకుంటే సరస్వతి నది సంబంధించినటువంటి దాని యొక్క
రివైవల్ చేశాం మనం, దానికి సంబంధించి కూడా మనం దర్శించుకోవాలి. ఇవన్నీ మనం చూసినప్పుడు భారతదేశం యొక్క గత చరిత్ర మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ తరానికి, ఇప్పుడున్న తరానికి, నెక్స్ట్ తరానికి మన భవిష్యత్తు కర్తవ్యం ఏమిటి అనేది కూడా వాళ్ళకు ఒక మనసులో సంకల్పం ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ సంబంధించిన ఈ పనిని మనమందరం కూడా మనం తను మన ధనని సంఘంలో వాడుతుండే ఒక పదం, అన్ని రకాలుగా దీన్ని మనము సహకరించాలి, ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే భారతదేశం యొక్క, భారత మాత యొక్క మణి కిరీటము కాశ్మీరం, అందాల కాశ్మీరము కల్లోలమాయ తమ్ముడా, దేశమాత మణి కిరీటము చెదిరిపోనుండే చెల్లాలని చెప్పేసి ఒక 10-12 సంవత్సరాల క్రితం, లేకుంటే 20 సంవత్సరాల క్రితం ఈ పాట పాడుకున్నాము. ఇప్పుడు అదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదు. కాశ్మీరం యొక్క అంటే భరతమాత మణి కిరీటం కూడా దేదీప్యమానంగా దగదగదగగా మెరిసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అయితే ఈ పరిస్థితులన్నీ రావడానికి కారణం మనమే కావాలి. మనమందరం ఆ దిశలో ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను క్లుప్తంగా నా విషయం చెప్తూ నేను ముగిస్తాను. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.